1987వ సంవత్సరంలో ఒక దొంగ అక్కడ ఒక చిన్న డబ్బా ఉండేది, అంతా ఏం ప్రదర్శన లేరు కదండి, ఒక డబ్బా ఉండేది హుండీలాగా. అది ఎవరో ఎత్తుకుపోయి తనకు తానే వచ్చి సరెండర్ అయ్యాడు. వారం 10 రోజుల తర్వాత ఏదో ఉయ్యాల్లో పిల్లకి ఏదో సంథింగ్ ఏదో జరిగింది, అబ్బాయికి పాపం జరగకూడదు జరిగింది. అయితే అతనే వచ్చి నేను సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి నేనే దీన్ని తీశాను, నాకు ఇంట్లో ప్రమాదం జరిగింది, 600 రూపాయలు ఎంతో దొరికింది, నేను కొట్టుకుని నేను వేసేస్తాను, దానిలో శ్రమించిన డబ్బు దానికి కొంచెం అధికంగా వేసి నేను వేసుకుంటాను అందులో. అతనే లొంగిపోయాడు కాబట్టి ఒక మనిషిని అధర్మం వైపు నుంచి ధర్మం వైపుకి మళ్లించింది కాబట్టి ఇది శ్రీ ధర్మపురి క్షేత్రం. అందుకే ఇక్కడ ఏమీ పోవండి, ధర్మపురి క్షేత్రంలో చుట్టూ కాంపౌండ్ లేదు, ఏ రకమైనటువంటి చీమ కూడా ఇక్కడ హాని చేయదు. పైగా ఇక్కడ నాగేంద్ర స్వామి ప్రత్యక్ష దైవం, ఎప్పుడు తిరుగాడుతూ ఉంటాడు. అప్పుడు గ్రామస్తులు కూడా చెప్పారు, ఇక్కడ అమ్మవారికి తమ్ముడుగా ఉంటున్నాడు నాగేంద్రుడు కాపలాగాని. సరే అట్లా ధర్మపురి క్షేత్రం అలా పేరు వచ్చిందండి.